జనరల్గా బయట ఎలా అయితే లెక్చర్లు ఇస్తానో అలాగే అందులో కూడా లెక్చర్లు ఇచ్చాను. ఆ 70 మందిని అసలు అక్కడ దాకా తీసుకురాగలగటం అనేది, ప్లస్ వాళ్ళు కనుక ఒక డిఫరెంట్ వాల్యూ యాడ్ చేస్తుంటే దాన్ని జడ్జ్ చేయగలగటం అనేది, ఇది డైరెక్టర్స్ ఆల్వేస్ థింగ్ అపార్ట్. అయితే చాలాసార్లు నందిని బహుశా తిట్టుకొని ఉంటారు. ఒక క్యారెక్టర్ అనుకొని క్యారెక్టర్ని తయారు చేస్తూ యాక్టర్ని తీసుకొని వచ్చి పెట్టి తన్ని మౌల్డ్ చేయటము అనే జోన్లోకి ఇంకా నేను రాలేదు. అంత ప్రొఫెషనల్ యాక్టర్ జోన్లోకి నేను ఇంకా రాలేదనేది నా ఉద్దేశం. హలో అండి, నా పేరు రాజ్ మాదిరాజు. ఐఎమ్ అన్ యాక్టర్, డైరెక్టర్, రైటర్ ఆఫ్ కోర్స్. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ శుభాకాంక్షలు. పర్టికులర్గా ఈ ఇంటర్వ్యూ కోసము మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, యాక్టర్గా నాది కైండ్ ఆఫ్ అన్ ఆరంగేట్రం అయి ఉన్నది కళ్యాణ వైభోగమే సినిమాలో. దే సే ది యాక్టర్ క్యారెక్టర్ ఈజ్ గుడ్ అండ్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్, డీసెంట్ జాబ్. సో ఒకసారి అందరినీ కలిసి మాట్లాడితే బాగుంటుందని ఇలా వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నేను పర్టికులర్గా యాక్ట్ చేసిందేం లేదు. అది క్యారెక్టర్ అనుకోకుండా నా బయట నేను ఎలా అయితే బిహేవ్ చేస్తానో, ఎలా అయితే మాట్లాడతానో దానికి అదే స్టైల్లో ఉన్నది క్యారెక్టర్. సో ఆ కైండ్ ఆఫ్ క్విక్ విట్ ఇవన్నీ కూడా క్యారెక్టర్లో ఇంబైబ్డ్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు జస్ట్ బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అయితే చాలాసార్లు నందిని బహుశా తిట్టుకొని ఉంటారు, బికాజ్ ఐ సా ది కెమెరా లాట్స్ అనమాట. కెమెరా మాట్లాడుతూ కెమెరా వైపు చూసేయడం, డైలాగ్ చెప్తూ కట్ అని చెప్పి మళ్ళీ రీటేకులు చేయటం. ఇవి ఫస్ట్ 3-4 days పాటు మాత్రం ఇది కష్టమైంది. బట్ అదర్వైజ్ ఐ వాజ్ వెరీ మచ్ అట్ ఈజ్ విత్ ద కెమెరా. ఇంతకుముందు ఆంధ్రపూరిలో ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ అంకుల్లో కూడా చిన్న క్యామియోస్, అంటే అబౌట్ 10 second 20 second క్యామియోస్ చేస్తున్నాను. సో కెమెరా జనరల్గా తెలిసిన ఇదే, కానీ somehow I didn't feel it's a great abstraction to me. కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇట్ ఆల్వేస్ ఫీల్స్ గుడ్ వెన్ సమ్వన్ ఈజ్ షోయింగ్ యూ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు చూసుకోవటం అనేది డెఫినెట్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో అది ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్, ఎందుకంటే నేను డైరెక్ట్ చేసేటప్పుడు యాక్టర్లని సాధ్యమైనంత వరకు మానిటర్కి దూరంగా ఉంచుతాను నేను. సో అది నా మైండ్లో పూర్తిగా ఉండి, ఈవెన్ నా మూవీ కళ్యాణ వైభోగమే చేసేటప్పుడు కూడా ఐ వాజ్ ఆల్వేస్ దూరంగా ఉండేవాడిని. నేను షార్ట్ అయిపోగానే వెళ్ళి ఒకసారి మానిటర్లో జరిగింది ఏంటి చూడటం అది. బట్ నందిని షీ వాంటెడ్ మీ టు సీ ఏ పర్టికులర్ కొన్ని సీన్లు, కొన్ని షార్ట్లు చూసి దీస్ ఆర్ ది థింగ్స్, ఇది ఇక్కడ మీరు ఇంప్రూవైజ్ చేయొచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు అని పర్టికులర్గా నన్ను గైడ్ చేయటం, దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ నందినీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక భలే అందంగా ఉంటుంది. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తే నేను కూడా అందంగానే కనిపించాను అనుకోవాలి. నో వే ఐ ఫీల్ ప్రౌడ్ దట్ వే, బికాజ్ వెన్ ఐఎమ్ అన్ యాక్టర్ నేను అంతవరకు ఐఎమ్ ప్రొఫెషనల్ ఇనఫ్. నేను ఒకళ్ళ వర్క్లోకి వెళ్ళి ఇది చేద్దాం, మేబీ కొన్ని సజెషన్స్ చేస్తూ ఉండగా కొన్ని ఇంప్రూవైజేషన్స్ అవి, అంతేగాని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం అనేది ఎప్పుడూ జరగల. ఆల్మోస్ట్ 99% అది చేయలేదు నేను. అండ్ నందిని హ్యాస్ అ కైండ్ ఆఫ్ క్లారిటీ చాలా ఉంది ఆమెకి. ఆమె చెప్తూ ఉండగానే యూ విల్ గెట్ దట్, ఆమెకి ఏం కావాలి అనేది అక్కడ తెలిసిపోతూ ఉంటుంది మనకి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే నాకున్న పర్హాప్స్ అడ్వాంటేజ్ విత్ దట్ రోల్ ఈజ్, నేను అక్కడ బిహేవ్ చేస్తున్నాను. నేను ఆ క్యారెక్టర్లో పర్టికులర్గా ఇంప్రూవైజ్ చేసి ఏదో చేయాల్సిన అవసరం లేకుండా, జనరల్గా బయట ఎలా అయితే లెక్చర్లు ఇస్తానో అలాగే అందులో కూడా లెక్చర్లు ఇచ్చాను. సో దట్స్ ఇట్. పెద్ద పర్టికులర్గా ఇది చేసింది లేదండి. ఇట్ వాజ్ ఎ షాక్ వెన్ ఇట్ కేమ్ టు మీ. యాక్టర్గా ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐఎమ్ ఎ బ్యాడ్ యాక్టర్ టు ద స్క్రీన్. చేసి చూపించడం వేరు, యాక్చువల్గా చేయటం వేరు. చేసి చూపించడం ఏంటంటే
కాంటూర్స్ ఉంటాయి, ఒక ఎడ్జెస్ ఉంటాయి, ఈ ఫ్రేమ్లో మీరు చెయ్యాలి అని అది జస్ట్ చెప్పి ఊరుకోవడం. ఇప్పుడు యాక్చువల్గా చేయటం అనేది ఇట్స్ ఏ రియల్ టఫ్ జాబ్. సో ఆల్వేస్ ఫెల్ట్ నేను కరెక్ట్ కాదు యాక్టింగ్కి అన్న దీనిలోనే ఉన్నాను నేను. బట్ ఈ మూవీలో ఐ థాట్ దీన్ని అంటే ఇనీషియల్ అడ్డంకులు ఉంటాయి కదా, వాటిని అధిగమించాలని అనుకుంటున్నాను నేను. ఈ యాక్టింగ్ పరంగా అయితే నేను ఐ డెంట్ అప్రోచ్ ఎనీవన్ ఈవెన్ ఆఫ్టర్ కళ్యాణ వైభోగమే. రోల్స్ ఆర్ కమింగ్ టు మీ. బట్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్ ఏంటంటే ఎ గుడ్ ఎండియరింగ్ స్మైల్. ఒక హాయిగా నవ్వుకునే ఒక చిరునవ్వు ఉన్న ఫాదర్ కావాలి నాకు. ఆ దీనిలో వెతుకుతున్నాను. అందులో మీ ఫొటోస్ చూశాను నేను ఫేస్బుక్లో. ఐ థాట్ దే ఆర్ రియల్లీ గుడ్ అండ్ అని ఫోన్లో చెప్పారు, పిలిచారు, నేను వెళ్ళాను. వెళ్ళింది కూడా అదే, డెఫినెట్లీ నో నేను మీకు సరిపోనని చెప్పడానికి వెళ్ళాను. బట్ సమ్హౌ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎస్ యూ ఆర్ ద గై అని మొదలు పెట్టేసింది. నేను ఎలా అయితే మైండ్లో అనుకున్నానో మీరు అలానే ఉన్నారు, సో జస్ట్ కమ్ డేట్స్ ఇదిగో అని చెప్పేసి. మొన్న దీనిలో కూడా ఐ మీన్ ఐ వాజ్ ఎక్స్ప్రెసింగ్ మై థింగ్స్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. అంటే ఐ ఆల్వేస్ యూనో నేను ఒక యాక్టర్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో అది ఆమె చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ని చూసి నాకు కాన్ఫిడెన్స్ రావడం మొదలుపెట్టాను. సో ఆమె నమ్మకం, ఆమె మిగతా చుట్టుపక్కల వీళ్ళు కూడా అరే కరెక్ట్ క్యారెక్టర్, ఈజ్ ద రైట్ కాస్ట్. షార్ట్స్ చేస్తున్నప్పుడు, తర్వాత ఈవెన్ డబ్బింగ్ అప్పుడు ఇదంతా కూడా ఇన్ఫ్యాక్ట్ దేవర్ కైండ్ ఆఫ్ పుషింగ్ మీ ఇన్ టు దట్ జోన్ అనమాట. ఈజీ డెఫినెట్లీ యాక్టింగ్, బట్ I loved direction. I always loved direction. I believe direction is more challenging and in fact ఒక విజన్ని మొత్తం ఉన్న 70 మంది 80 మంది వీళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరినీ తన విజన్ వైపు నడిపించడం అనేది మామూలు జాబ్ కాదు. అది నేను ఫెయిల్యూర్ సక్సెస్ అనేది పక్కకు పెడితే, అగైన్ నా విజన్ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది పక్కకు పెడితే, ఆ 70 మందిని అసలు అక్కడ దాకా తీసుకురాగలగటం అనేది, ప్లస్ వాళ్ళు కనుక ఒక డిఫరెంట్ వాల్యూ యాడ్ చేస్తుంటే దాన్ని జడ్జ్ చేయగలగటం అనేది, ఇది డైరెక్టర్స్ ఆల్వేస్ యూనో థింగ్ అపార్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ డైరెక్టర్ ఆర్ అన్ యాక్టర్ అంటే అందులో డౌటే లేదు. ఐ వాంట్ టు బీ ఎ డైరెక్టర్ టిల్ ఐ డై. బట్ యాక్టర్గా ఎంజాయ్డ్ ఇట్, డౌట్ లేదు, ఐ ఎంజాయ్డ్ ఇట్. బట్ చాలాసార్లు బోర్ కూడా కొట్టింది, బికాజ్ షార్ట్ అయిపోయిన తర్వాత పక్కకు పోయి కూర్చోవడం అనేది ఐ నెవర్ వాంటెడ్ టు రిలాక్స్ ఇన్ అ సెట్. ఇఫ్ యూ అబ్జర్వ్ మీ, మా సెట్లో కూడా నేను ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాను, ఆల్వేస్ యూనో కూర్చొని ఎప్పుడు. సో ఆ విధంగా చూస్తే కొద్దిగా బోర్ కొట్టింది. లేదు, ఇట్ వాజ్ అ జోక్ అండి, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. భయపడటం కాదు, బట్ ఇన్ఫ్యాక్ట్ see as a director and that too when you are not in that success zone లో లేని డైరెక్టర్స్ ఉండే ప్రాబ్లం ఏంటంటే, పేరు మీ తీసిన సినిమా పేరు చెప్తే తప్పించి ఓ మీరా అని చెప్పనేది గుర్తుపట్టరు. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తే నేనున్న 20 ఏళ్లలో ఇండస్ట్రీకి వచ్చి 20 years అయింది బై ద వే. సో ఈ 20 ఏళ్లలో నాకు రాని గుర్తింపు పర్సనల్గా చూడంగానే గుర్తుపట్టడం ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చింది. సో ఆ యాంగిల్ మీద ఇది చేస్తూ ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్ ఎ సెటైర్ ఆన్ మై సెల్ఫ్ అంతే. Zero. So I'm expecting much more. In the coming few days, and money is definitely one thing I want to play for. యాక్టర్ రిఫరెన్స్ లేదండి, ఇప్పుడు మొదలు పెట్టాలి, బికాజ్ ఐ విల్ గెట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. బట్ ఐ బిలీవ్ దెర్ ఈస్ అ క్యారెక్టర్ ఇన్ మై సెల్ఫ్. నన్ను చూసి డైరెక్టర్ డెఫినెట్లీ అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ జోన్ ఎట్. ఏది ఒక క్యారెక్టర్ అనుకొని క్యారెక్టర్ని తయారు చేస్తూ యాక్టర్ని తీసుకొని వచ్చి పెట్టి తన్ని మౌల్డ్ చేయటము అనే జోన్లోకి ఇంకా నేను రాలేదు. అంత ప్రొఫెషనల్ యాక్టర్ జోన్లోకి నేను ఇంకా రాలేదనేది నా ఉద్దేశం. సో నన్ను చూసి ఓకే ఇతను సూట్ అవుతాడు అని చెప్పని తీసుకునే జోన్లోనే ఉన్నాను నేను. సో ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ స్పెషల్ క్యారెక్టర్స్ రానంత కాలం నేను ఐ డోంట్ వాంట్ టు మౌల్డ్ టూ మచ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ టు సమ్ యాక్టర్స్. అదర్వైజ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్
కొత్త కొత్త రోల్స్ వస్తున్నా కొద్దీ యూ విల్ ఇవాల్వ్ యువర్ సెల్ఫ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మూవీస్ వస్తున్నా కొద్దీ కూడా యూ విల్ ఇవాల్వ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ నో వేర్ యూఆర్ ల్యాకింగ్, ఎవరిని ఇమిటేట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా. అమితాబ్ బచ్చన్ హిమ్సెల్ఫ్ డిడ్ దట్. Yeah, I mean, there are hundreds and hundreds of good things that are coming my way. ఇప్పటివరకు ఎవరైతే తిట్టలేదు, మై వైఫ్ యాక్చువల్గా ఒక కామెంట్ వేసిన తను, వాట్ షీ సెడ్ ఇస్, నువ్వు యాక్టర్ లాగా నాకు అనిపించలేదు అని. యూ డింట్ యాక్ట్, ఐ మీన్ వై డిడ్ దే హెల్ప్ యూ నాట్ యాక్ట్ అంటే, I said that's a compliment. I mean, if somebody said you didn't act, that's a compliment and now దేశం అని చెప్పాను. బట్ షీ థాట్ యూ షుడ్ హ్యావ్ యాక్టెడ్. కొన్ని సీన్లలో నువ్వు జస్ట్ లైక్ దట్ వచ్చి చెప్పి వెళ్ళిపోయావు డైలాగ్, బట్ యూ షుడ్ హ్యావ్ యాక్టెడ్ అని చెప్పాను అన్నది. సో రోజు బయట చేసేది అదే కదా యాక్టింగ్, కెమెరా ముందైనా కనీసం యాక్టింగ్ తీసేద్దామని చెప్పాను. బట్ అదర్వైజ్ ఐ గాట్ సమ్ సీరియస్లీ గుడ్ కాంప్లిమెంట్స్. యూ లుక్, సంబడీ సెడ్, నీకు బాల్య వివాహం అయినట్టుందిరా, నీ కొడుకు నీకు తమ్ముళ్ళలాగా ఉన్నాడు అని చెప్పని, ఇట్లాంటి కొన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి. బట్ ఐ డైవర్ట్ ఆల్ ది కాంప్లిమెంట్స్ టు డైరెక్టర్ నందిని రెడ్డి. You want to get Aishwarya Rai? Yes, Aishwarya Rai, yes. Get her now. Thanks, Andy. Thank you. డిజైన్ చేశారు, ఒక మోర్ సఫిస్టికేటెడ్ కైండ్ ఆఫ్ ఎ విలన్. రోహిత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే దట్ ఈస్ ఆల్సో సఫిస్టికేటెడ్. సో మొత్తం ఒక టోటల్గా టెక్నికల్ వైజ్ చూస్తే ఇట్స్ హాలీవుడ్ ఫిలిం అండి. ఇట్స్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఎక్కడా కూడా